ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ఖమ్మం జిల్లా పాలవంచ శివారు జగన్నాథపురంలో ఒక అమానవీయ ఘటన జరిగింది. ఈ ఘటనతో నిజంగా సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. అలాంటి ఘటనలో ఒక కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అయితే కన్న తల్లిపైనే అత్యాచారం చేసిన బాణో పవన్ అనే వ్యక్తిని ఇప్పటికే జైల్లో ఉంచారు. జైల్లో ఉన్న ఆ ఖైదీలంతా అతన్ని చితకబాదారు. సో ఇప్పటికే అందుతున్న సమాచారం మేరకు బాణోత్ ప్రవీణ్ ఎన్కౌంటర్కు రంగం సిద్ధమవుతోంది. సేమ్ దిశ అత్యాచారం కేసు ఎలాగైతే జరిగిందో ఈ యొక్క నిందితుడిని కూడా సేమ్ అలాగే ఎన్కౌంటర్ చేయాలంటూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు మహిళా సంఘాలు, ఇటు విద్యార్థి సంఘాలు, సో ఇటు లాయర్ల సంఘాలు, ఇటు దేశవ్యాప్తంగా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ యాక్టివిస్టులు కన్న తల్లిపైనే ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన వాడిని ఎన్కౌంటర్ చేయాలంటూ చాలామంది సూచిస్తున్న నేపథ్యం. సో ఇలాంటి తరుణంలో బాణోత్ ప్రవీణ్ ఎన్కౌంటర్కు రంగం సిద్ధమవుతోంది. సో మద్యం మత్తు, వికృత మనస్తత్వం మనిషిని ఎంతటి పశువుగా మార్చేస్తుందో అని చెప్పడానికి ఈ ఘటన మరోసారి బయటపెట్టింది. నిజంగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని అరుపులు కేకలు వేసినటువంటి ఆ మాతృమూర్తిని ధైర్యం చెప్పి ఆ తర్వాత ఆ నిందితుడిని వెంటనే అదుపులో తీసుకున్నారు. సో వాస్తవానికి కన్న తల్లిపైనే అత్యాచారం చేసే స్థాయికి దిగజారిన నిందితుడికి వెంటనే ఎన్కౌంటర్ చేయాలంటూ ఇలాంటి వారిని సమాజంలో తిరగనివ్వకూడదంటూ స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఆదివారం అర్ధరాత్రి అదే సమయంలో బాణోత్ ప్రవీణ్ తాగొచ్చాడు. అప్పటిదాకా వాళ్ళమ్మ వాళ్ళ కొడుకు కోసం చాలాసేపు వెయిట్ చేసింది. పాపం ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి. ఆవిడ దగ్గర ఫోన్ లేదు, ఆవిడకి ఫోన్ ఆపరేట్ చేయడం రాదు. బాణోత్ ప్రవీణ్ తన రోజువారీ చర్యల్లో భాగంగా పనికి వెళ్తుంటాడు. పనికి వెళ్ళి అయితే పాల్వంచలో వైన్ షాప్ దగ్గర ఆ యొక్క మద్యాన్ని తీసుకుని తన ఫ్రెండ్స్తో కలిసి బండి మీద జగన్నాథపురం వచ్చే క్రమంలో మధ్యలో మళ్ళీ తాగారు. అక్కడ వైన్ షాప్ దగ్గర కూడా తాగారు. సో పెద్ద గజ తాగబోతులా ఉన్నాడు ఈ బాణోత్ ప్రవీణ్. అలాంటి వ్యక్తి సరిగ్గా 10 to 10:30 మధ్యలో ఇంటికి వచ్చేసారు. జగన్నాథపురంలోని ఆయన స్వస్థలానికి ఆయన ఇంటికి వచ్చేయాలి. వాళ్ళ అమ్మగారు 9 దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నారు తన కోసం. సరే వస్తాడు వాడికి ఏదైనా ఫుడ్ పెట్టేసి పడుకుందామని చెప్పి ఆవిడ ఎంతగానో వెయిట్ చేస్తుంది వాళ్ళ కొడుకు కోసం. సరే కొడుకు బజార్లో తిరిగినా లేదంటే ఏదైనా జాబ్ చేసినా రోజువారీ కూలీకి వెళ్ళినా అడ్డా మీద కూలీకి వెళ్ళినా ఏం చేసినా సరే కొడుకు మీద ఆ తల్లికి ఏ తల్లికైనా సరే ఆ ప్రేమ అనేది చావదు. వాళ్ళు చూపించే ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ యొక్క పాల మీద నొరగ అనేది ఎంత స్వచ్ఛంగా ఎంత మేలిమిగా బంగారంలాగా ఎలా ఉంటుందో ఒక కొడుకు మీద తల్లి చూపించే ప్రేమ కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. సరే వాళ్ళ మాట వినకుండా తర్వాత అర్థం చేసుకొని మారేటోళ్ళు కొంతమంది అయితే వాళ్ళ మాట వినకుండా వాళ్ళని ధిక్కరించి జీవితాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది. సరే అంటే ఆ విషయాన్ని మనం పక్కన పెట్టేసుకుంటే సరిగ్గా 10 నుంచి 10:30 మధ్యలో రావాల్సినటువంటి బాణోత్ ప్రవీణ్ ఇంటికి రాలేదు. వాళ్ళ అమ్మగారు చాలాసేపు వెయిట్ చేశారు. సో దట్టు వేసవి కాలం 6 బయటే ఆవిడ నిద్రిస్తున్న సమయంలో సరిగ్గా 12:30 ఆ ప్రాంతంలో 1:00-12:30 ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చాడు బాణోత్ ప్రవీణ్. ఇంటికి రాగానే గట్టిగా కేకలు వేశాడు. సో అప్పటికీ లెగలేదు. ఆవిడ గాఢ నిద్రలో ఉంది. సో అలాంటి సమయంలో ఇంటి పొరుగు ఎవరైతే ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరన్నా లేచి ఉన్నారా? వేసవి కాలం కాబట్టి అందరూ గ్రామాల్లో బయటే పడుకుంటారు. సో వాళ్ళు ఎవరన్నా చూస్తే తర్వాత ఏమైనా ఇబ్బంది పడతాడని చెప్పి వాళ్ళు ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే 6 బయట పడుకున్న వాళ్ళ అమ్మ మీద అత్యంత క్రూరంగా అత్యంత దారుణంగా ఒక మానవ మృగం కాదు, వాడు ఒక కసాయి, వాడికి అసలు ఏ పేరు పెట్టాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్. సో ఆ టైంలో వాళ్ళ అమ్మ మీద అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత వెంటనే ఆ పిచ్చి మహాతల్లి కేకలు వేయడంతో ఇరుగు పొరుగున వాళ్ళంతా ఒక్కసారిగా వచ్చారు. సో అప్పుడు ఏం జరిగింది అని చెప్పి మాట్లాడే క్రమంలో ఆ తల్లి చెప్పింది,
చాలా బాధతో ఆవేదనతో తన కొడుకుని దోషిగా చేయాలని తనకి లేకపోయినా జరిగిన దారుణాన్ని బయట పెట్టకపోతే రేపు మరొక సంఘటన లేకపోతే రేపొద్దున మరో ఇబ్బంది పెడతాడని భయం వేసి ఆవిడ చెప్పేసింది. ఇలా చేయబోయాడు, నా మీద అత్యాచారం చేయబోయాడు అని చెప్పింది. ఒక్కసారిగా కంగుతున్న గ్రామస్తులు ఏం చేయాలో అర్థం కాక బాణోత్ ప్రవీణ్ని చితకవాదారు. ఏంట్రా నువ్వు చేసిన పని? నిన్ను 9 నెలలు మోసి కని పెంచి నిన్ను ఇంత పెద్దవాడిని చేస్తే ఆ అమ్మ మీద అత్యాచారం చేయడానికి నీకు అసలు బుద్ధి ఎక్కడుందిరా? నీకు సిగ్గుందా? నువ్వు మనిషివేనా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని మాట్లాడిన తర్వాత ఒక్కొక్కళ్ళు అందరూ పోగయ్యారు. అప్పటికి ఊళ్ళో జగన్నాథపురం మొత్తం ఒక్కసారికే వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. అయితే హ్యాపెన్ జరిగిందో వాళ్ళ ఇంటి దగ్గరికి అంతా వచ్చేసారనమాట. చిన్నపిల్లలు ఇళ్లలో పడుకున్నారు. కొంతమంది మహిళలు, కొంతమంది పురుషులు, ఊరి పెద్దలు వాళ్ళందరూ బయటకు వచ్చారు. వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన తర్వాత స్పాట్లో పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత స్టేషన్కి వెళ్ళిన వాళ్ళ అమ్మ, నా కొడుకుని నాకు ఇవ్వండి, నేను చంపేస్తా, ఇలాంటి వాడు నా కొడుకు అని పిలవడం కూడా నాకు సిగ్గుగా ఉంది, బాధగా ఉంది, నా మీద నాకే అసహ్యం వేస్తుంది, వాడి మొహం కూడా చూడాలని అనిపించట్లేదు, ఇన్నాళ్ళు కాయకష్టం చేసుకున్న మిగిలిన డబ్బుల్ని వాడు తాగడానికైనా ఇచ్చా, వాడు తననాలు ఆడటానికైనా ఇచ్చాను, ఇలాంటి కొడుకు నా మీదే అత్యాచారం చేశాడంటే రేపొద్దున ఊళ్ళో ఆడవాళ్ళకి ఎక్కడ భద్రత ఉంది అని కన్న తల్లే ప్రశ్నించింది. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏం చేద్దామని పోలీసులు అడిగితే పోలీస్ కేసులు, స్టేషన్లు, కోర్టులు, వాయిదాలు, ఇవన్నీ ప్రజాధనం వృధా చేయడం అండి. వాణ్ణి చంపడమే ఏకైక మార్గం అని చెప్పుకొచ్చింది ఆ పిచ్చి మహాతల్లి. ఏ తల్లైనా కొడుకుని చంపుకోవడానికి ఒప్పుకోదు, పొరపాటును కూడా ఒప్పుకోదు. అసలు అక్కడ దాకింది. కొడుకు కాలికి ముళ్ళు గుచ్చుకుందానో లేకపోతే కింద పడితే ఏదైనా బ్లడ్ చూస్తేనో, పొరపాటున జరిగే చిన్న చిన్న హింసల వల్ల వాళ్ళకి ఏదైనా కొడుకులకి ఇబ్బంది తగిలితే కన్న తల్లి తన గుండె వెలవెల్లాడిపోద్ది. అలాంటి పిచ్చి మహాతల్లులు ఉన్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. అలాంటి వాళ్ళపైకే నన్ను కనింది నా కన్న తల్లి అనే ఒక ప్రేమ, అభిమానం, ఆప్యాయత అలాంటివి లేకుండా ఆవిడపైనే మానవ మృగంలాగా అఘాయిత్యానికి పాల్పడ్డాడంటే మరి ఈ రాస్కెల్ని ఏం చేయాలి? ఇప్పటికే పోలీసుల దగ్గర నుండి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు టాలరేట్ చేయకూడదు. ఇటు డీజీపీ దగ్గర నుంచి, ఇటు ఐజీల దగ్గర నుంచి చాలా పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తున్నాయి. మహిళల పట్ల ఎవరైతే వికృత చేష్టలు, పిచ్చి పిచ్చి పనులు చేస్తారో వాళ్ళకి కఠిన శిక్ష అవలంబించాలని చెప్పి ఇటు పోలీస్ అధికారులు, ఇటు జడ్జిల దగ్గర నుంచి రీసెంట్ కేసుల్లో తీర్పులు కావచ్చు, చాలా అంటే చాలా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు బాణోత్ ప్రవీణ్ని ఎన్కౌంటర్ చేయడం కోసం మొత్తం రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి ఖైదీలు కూడా చితక బాదారు బాణోత్ ప్రవీణ్ని. సో జైల్లో చిన్న కాన్వర్సేషన్ అంట, ఎలా వచ్చావు ఏంటి అని ఖైదీలు అడిగారంట. ఈ యొక్క బాణోత్ ప్రవీణ్ ఏం అడిగినా కూడా చెప్పట్లేదంట. ఏం జరిగిందో చెప్పు, అసలు నువ్వు వచ్చిన క్రైమ్ ఏంటి, సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏం జరిగింది, నేను డైరెక్ట్గా ఎందుకు తీసుకొచ్చి జైల్లో వేశారో, ఇలాంటి అర్ధరాత్రిలో వచ్చావేంటి, ఎవరైనా పొద్దున్నేనో మధ్యాహ్నం వస్తారు, నువ్వెందుకు అర్ధరాత్రి వచ్చావని చెప్పి తోటి ఖైదీలు అడిగితే ఈ యొక్క బాణోత్ ప్రవీణ్ ఏం చెప్పాడు తెలుసా? చిన్న దొమ్మి కేసు, నన్ను అరెస్ట్ చేశారని చెప్పాడంట. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఎప్పుడైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో జైల్లో పెట్టి, ఏం జరిగింది అసలు, ఎందుకు మద్యం తాగావు, ఎందుకు మీ అమ్మ మీద అఘాయిత్యానికి పాల్పడ్డావు అని ఆ బాణోత్ ప్రవీణ్ని నిలదీస్తుంటే పక్కనున్న ఖైదీలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు కూడా చితక బాధేశారు ఈ బాణోత్ ప్రవీణ్ని. చూడటానికి ఒడ్డు పొడుగు బాగానే ఉన్నావు, ఇలాంటి పని ఎందుకు చేయాలి, నిన్ను మీ అమ్మే కదా కన్నది, కన్నవాళ్ళని పడక సుఖం కోసం కావాలనుకోవడం అసలు నీకు బుద్ధుందా కొంచెమైనా, అలాంటి కోరికలు ఎలా వస్తాయి అని చెప్పి పోలీసులు మాట్లాడుతుంటే
ఆగ్రహానికి గురైనటువంటి తోటి ఖైదీలే. సరే, వాళ్ళు డబ్బులు దొంగతనం చేశారా, లేదంటే ఏదైనా చిన్న దొమ్మి కేసులో సస్పెక్ట్ అయ్యారా, లేదా ఇంకోట చిన్న చిన్న క్రైములు చేసిన వాళ్ళు ఉంటారు, చంపేసిన వాళ్ళు లేదా. కానీ మానవత్వం మరచి, విలువలు మరచి, సాంప్రదాయాలు సంస్కృతులు మరచిపోయి నవమాసాలు మోసి కని పెంచిన తల్లితోనే ఒక పడక సుఖాన్ని కోరుకున్నాడంటే మరి వీడు ఎప్పటి నుంచో ప్లాన్ వేశాడా, ఇప్పుడే మద్యం తాగిన మత్తులో ప్లాన్ చేశాడా అనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సి ఉంది. వాస్తవానికి ఈ యొక్క గ్రామస్తులు జగన్నాథపురం, ఇటు పాల్వంచ పెద్ద మనుషులు ఇప్పుడే రాయబారాలు నడుపుతున్నారు పోలీస్ స్టేషన్కి. వాడిని ఎట్టి పరిస్థితిలో ఎన్కౌంటర్ చేసేయండి, వాడు బతకూడదు అని మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇటు జగన్నాథపురం గ్రామస్తులంతా కూడా ఆవిడ్ని పరామర్శించుతున్నారు, ఆవిడికి ధైర్యం చెప్తున్నారు. ఎందుకంటే తన భర్త పోయినప్పుడు కూడా ఆ పిచ్చి మహాతల్లి బాధపడలేదు. నా కొడుకున్నాళ్లే, నా కొడుకు నన్ను చూసుకుంటాడులే అని చెప్పి ఆవిడ ఎంతగానో తన కొడుకుని చూసుకుంటే, అంటే ఆస్తులు అంతస్తులు ఏం లేకపోయినా కేవలం తన కొడుకున్నాడు, సరే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. నేను ఒకరోజు పనికి వెళ్ళి అయినా సరే ఒక 400-300 రూపాయలు తెచ్చుకొని నా కొడుకుని నేను బతికించుకుంటా, నన్ను నేను చూసుకుంటా, ఇద్దరమే కదా పోషించుకుంటా అనే భావనలో వాళ్ళ భర్త చనిపోయినప్పటి నుంచి ఆవిడ అలాగే ఉంది. అలాంటి కొడుకే పడక సుఖం కోసం ఆశపడ్డాడంటే మరి అలాంటి కొడుకుని ఏం చేయాలి? అసలు వాడు కొడుకు కాదు, వాడు కసాయినా కొడుకాడు. అలాంటి వాడిని ఏం చేయాలి? ఇప్పటికే జగన్నాథపురం పాల్వంచ మండలంలోని జగన్నాథపురం గ్రామస్తులంతా ఒక పోలీస్ స్టేషన్లో రాయబారాలు నడుపుతున్నారు. వాడిని చంపేయండి, వాడు భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు, వాడికి భూమి మీద నూకలు లేవు, వాడెందుకు అసలు దండగా అంటూ వీళ్ళు పెద్ద మనుషులంతా రాయబారాలు నడుపుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆవిడకి కూడా ఒక అండగా ఉంటున్నారు. ఊళ్ళో ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళ బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా ఆవిడకి ఒక అండగా ఉంటున్న సిచ్యువేషన్. సో ఏది ఏమైనా ఆవిడ ఒక బతికున్న శవంలాగే అనిపిస్తుంది. ఎందుకంటే భర్తని కోల్పోయింది, ఇటు కొడుకేమో అల్లారు ముద్దుగా వాడు తాగినా తందనాలాడినా ఇంటికి వచ్చి వాడిని కొట్టినా అన్నీ భరించి సహించి ఇన్ని రోజులుగా ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న దానిపైన ఒక్కసారిగా ఇలాంటి మరక పడేసరికి నిజంగా ఆ గుండె తట్టుకోలేకపోతుంది. వాడిని చంపేయండి అని ఇప్పటికీ కూడా ఆవిడ చెప్తుందంట. వాడు కొడుకు కాదు, వాడు కసాయి నా కొడుకు, వాడిని చంపేయండి, వాడిని ఎందుకు అసలు భూమి మీద ఉంచాలి, ఈ కోర్టులు కేసులు అనవసరం అని చెప్తుందంట. ఇటు ఒక పక్క ఖైదీలేమో జైల్లో చితకబాదారు, పోలీసులేమో అరెస్టులు అంతా ఎందుకు, ఆల్రెడీ ప్రాథమిక విచారణ అయిపోయింది కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాడిని ఎన్కౌంటర్ చేసేద్దామని చెప్పి ఇప్పుడే హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ నుంచి ఇటు ఐజీ ఆఫీస్ నుంచి మెయిల్స్ వచ్చాయి ఇప్పటికి. సో మరి కాసేపట్లో మరి ఏం జరుగుతుందనేది చూడాలి. సో మీరేమనుకుంటున్నారు, మరి రాస్కెల్ని ఏం చేయాలనుకుంటున్నారు మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క కామెంట్ చాలా వాల్యుబుల్. ఈ కేసులో చాలా క్రైమ్ న్యూస్లు చూస్తూ ఉంటాం మనం, చాలా అంటే చాలా చూస్తూ ఉంటాం డైలీ రొటీన్లో. కానీ కన్న తల్లితోనే పడక సుఖాన్ని కోరుకున్న ఈ బ్లడీ రాస్కెల్ని ఏం చేయాలి మస్ట్గా కామెంట్ చేయండి.